పరిశుద్ధ గ్రంథంలో నుండి 53వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరాల్లో మన మధ్యలో ఉన్నటువంటి నీలిమ మేడం గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. 53వ అధ్యాయము యెషయా గ్రంథము మార్చి వచనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలే అనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని కూర్చి విజ్ఞాపన చేసెను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.